కార్తీక పురాణము 18వ అధ్యాయము మాసత్రయ ప్రాతస్నాన మహిమ చాతుర్మాస్య వ్రతము హరి నారద సంవాదము. ఉద్భుత పురుషుడిట్లనియే, మునీశ్వర, నేనను గ్రహించబడితిని. నీ దర్శనము యొక్క అనుగ్రహం వలన జ్ఞానవంతుడైతిని. ఓ మునీశ్వర, నాకు నీవే తండ్రివి, నీవే సోదరుడవు, నీవే గురుడవు. నేను నీకు శిష్యుడను. దరిద్రుడనై ముద్దుగానున్న నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరయ్యిరి. పాపవంతుడైన నేనెక్కడా? ఇట్టి సద్గతిమెక్కడా? పాపములకు స్థానమైన నేనెక్కడా? పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడా? ఈ మునీశ్వరులెక్కడా? ఈ విష్ణు సన్నిధి ఎక్కడా? ప్రారబ్ధ సుకృతమున్న ఎడల తప్పక ఇట్లు లభించునుగాదా? నా కొద్దియే పూర్వపుణ్యమున్నది, దానిచే ఇట్లంతయు లభించెను. అయ్యో, నా యందు దయ ఉంచి బాగా తెలియజెప్పుము. మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు, ఆ కర్మలకు ఫలమెట్లు కలుగును, వాటి ఉపదేశమెట్లు చేయుటకు పుణ్యకాలమేది, కర్మంలేవి, ఏమి కోరి చేయవలెను, ఈ విషయమంతయు వినగోరితిని కనుక చెప్పుము. నీ వాక్కును వజ్రాయుధముగా నా పాప పర్వతములు కూలినవి. అంగీశరుడిట్లు పలికెను. ఓయి, నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది. లోకహితము కొరకు నీవడిగినవి గనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను, వినుము. అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు. ఆత్మకెప్పుడును సుఖదుఖాది ద్వంద్వములు లేవు, అవి దేహధర్మములైనవి. కాబట్టి ఆత్మ విషయ సందేహవంతుడు తప్పక కర్మ చేయవలెను. దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానము పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను. దేహధారి అయినవాడు తనకు విధింపబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను. అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును. వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకుని తరువాత చేయవలెను. స్నానము చేయక చేయి కర్మ ఏనుగు భక్షించిన వెలగపండు వలె నిష్ఫలమగును. బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమైయున్నది. నిరంతరము ప్రాతస్నానం ఆచరించి లేనివాడు తుల సంక్రాంతి యందు, కార్తీక మాసమందు, మకర మాసమందు, మేషమాసమందును స్నానము చేయవలెను, అనగా వైశాఖ మాసము. ఈ మాసములందు ప్రాతకాలమందు స్నానము చేయువాడు వైకుంఠమునకు పోవును, మరియు వానికి ఉత్తమగతి కలుగును. చాతుర్మాస్యాది పుణ్యకాలమందును చంద్ర సూర్యగ్రహణములందును స్నానము ముఖ్యము. ఇందు గ్రహణములందు గ్రహకాలమందే స్నానము ముఖ్యము. బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము, సంధ్యాజపము, హోమము, సూర్య నమస్కారము తప్పక చేయదగినవి. స్నానం ఆచరించని వాడు రౌరవ నరకమంది యాతనలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మించును. కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము. ఈ కార్తీక ధర్మార్థ కామ మోక్షములనిచ్చును. ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు, ఇంతకంటే పుణ్యకాలము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, బ్రాహ్మణ్యంతో సమానమైన కులము లేదు, భార్యతో సమానమైన సుఖము లేదు, ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు, నేత్రముతో సమానమైన జ్యోతిష్యుడు లేడు, కేశవునితో సమానమైన దేవుడు లేడు, కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు. ధర్మస్వరూపమును తెలుసుకొని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞములను పొంది వైకుంఠమును ఎందుండెను. ఉద్భుత పురుషుడు ఇట్లడిగెను. అయ్యా, చాతుర్మాస వ్రతమని పూర్వము చెప్పియున్నారు. అది పూర్వము ఎవని చేత చేయబడినది? ఆ వ్రతనిధి ఎట్లు, విధానము ఎట్లు? ఆ వ్రతమునకు ఫలమేమి? దానిని చేయువాడు పొందెడి ఫలమేమి? ఆచరించు మనుష్యుడు ఏ లోకమునకు పోవును? ఈ విషయమంతయు సవిస్తరముగా చెప్పుము. అంగీశరుడిట్లు పలికెను. ఓయి, నీవు ఈ మనుష్యులకు బంధువవు. నీవడిగిన ప్రశ్నలన్నీయు ఉపకారము కొరకు ఉన్నవి. సమాధానమును చెప్పెదను, సావధాన మనస్కుడై వినుము. విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి నందు పాలసముద్రమందు నిద్రాయను వంకతో శయనించెను. తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును. ఇది చాతుర్మాస్యము, అనగా 4 మాసములు చేయు వ్రతము. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి నిద్ర సుఖము ఇచ్చినవి.
అనగా హరికి 8 మాసములు మెలకువతో నుండి 4 మాసములు విశ్రాంతినిచ్చెను. విష్ణువునకు నిద్ర సుఖమునిచ్చినది గనక ఇది పుణ్యకాలము. ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమును పొందును. ఈ 4 మాసములలోనూ చేసిన పుణ్యకారములు అనంతములు. దీనికి కారణము చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణమును చెప్పెదను వినుము. ఈ విషయమందు నారదునకు చెప్పినదొక కథ ఉన్నది. పూర్వము కృతయుగమందు వైకుంఠలోకంబున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నెర కేచర ఉరగ గణములతోనూ స్వగణ భృత్యులతోనూ చేతలతోనూ సేవింపబడుచుండెను. కేచర అనగా ఆకాశ సంచారకులు, ఉరగ అనగా సర్పములు. హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదుని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూర్చి వచ్చెను. నారదముని వచ్చి సింహాసనుడై 4 భుజములు కలిగి పద్మరేకులు వంటి నేత్రములతో ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచెను. చూచి అమితానందకుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మ్రొక్కెను. హరియు నారదుని చూచి నవ్వుచు తెలియని వాని వలె ఇట్లడిగెను. ఓ నారద, నీవు సంచరించు స్థలమందు సర్వత్రా కులాశమా? ఋషులు ధర్మములు బాగుగా ఉన్నవా? ఉపద్రవములు లేకున్నవా? మనుష్యులు వారి వారి ధర్మములందున్నారా? ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము. నారదుడు ఆ మాట విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లనియే. ఓ స్వామి, నేను భూమినంతయు తిరిగి చూచితిని. వేదాత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది. కొందరు మునీశ్వరులు గ్రామ్య సుక్కులోలురైరి. తమ తమ కర్మలను యావత్తు విడిచియుండిరి. వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది. కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు. కొందరు వ్రతములను విడిచినారు. కొందరు ఆచారవంతులుగానున్నారు. కొందరు అహంకారవర్జితులుగానున్నారు. కొందరు మంచి మార్గవర్తనులుగానున్నారు. కొందరు నిందజేయువారుగానున్నారు. కాబట్టి ఓ దేవా, ఏదైనా ఉపాయము చేత శిక్షించి ఈ మునీశ్వరులను రక్షించుము. నారదుని మాట విని భక్తవత్సలు సప్తలోకపాలకుడైన హరి లక్ష్మితో సహా గరుత్మంతుణ్ణి అధిష్ఠించి భూలోకమునకు వచ్చెను. విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ్య రూపధారిణి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయ గతుడైనప్పటికీ మాయానాటకధారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సప్తమునియందును తిరుగుచుండెను. ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూచి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేసిరి. కొందరు నవ్విరి. కొందరు నమస్కారము చేసాగిరి. కొందరు అభిమానవంతులైతిరి. కొందరు గర్వముతో ఉండిరి. కొందరు కామాంధులై ఉండిరి. కొందరు ఆయా క్రియాకలాపాలను మానిరి. కొందరు ఏకాదశ వ్రత పారాయణములు ఆచరించే వారిగా ఉండిరి. కొందరు తినకూడని వస్తువులను తినుచుండిరి. కొందరు ఆచారవంతులుగా ఉండిరి. కొందరు ఆత్మ చింత చేయుచుండిరి. బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టి వారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయం ఆలోచించు నైమిక అరణ్యమందు ముని బృందముల సన్నిధికి వచ్చెను. వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము వలె గరుడాధారుడై కౌస్తుభ చంక చక్రములను ధరించి లక్ష్మితోనూ సుభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను. అచ్చట నుండి జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తన ఆశ్రమమునకు వచ్చిన వాడును. అవిస పువ్వుతో సమానమైన కాంతి కలవాడును. మెరుపు వంటి వస్త్రములు గలవాడును. కోటి సూర్యప్రభ సమానుడు. అనేక సూర్యకాంతివంతుడును. మనోపచార గోచరుడును. దేవాధిపతియును. స్వయంభువు ప్రసన్నుడును. అధిపతియు ఆద్యుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్య సూతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి. వచ్చి పాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలిబద్ధులై హరిని వక్ష్యమాన రీతిగా స్తుతించిరి. 18వ అధ్యాయం సంపూర్ణము. హరిహర అర్పణమస్తు. శుభం.